స్టూడెంట్స్, మనం లాస్ట్ వీడియోలో మనకు సర్కిల్ సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ అని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు సర్కిల్లోనే 1Aలో ఎక్సర్సైజ్ 1A ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ C అండ్ రేడియస్ R. అంటే ఇక్కడ సెంటర్ C అనేది రేడియస్ R అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే వీటిని యూజ్ చేసి ఈక్వేషన్ అనేది సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. అయితే మనకు ఉన్నటువంటి ఈక్వేషన్లో ఇక్కడ ఒక పాయింట్ R అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి దాని ఫార్ములా ఏంటంటే x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనేది ఫార్ములా. అంటే ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే ఒక పాయింట్ అది కూడా సెంటర్ ఇచ్చి రేడియస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఇది వచ్చి హెచ్ ఇది వచ్చి కే అయితే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అనేది వస్తుంది. దీన్ని ఎక్స్పెండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y ఈక్వల్ టు 16 అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ 16 ఇటువైపు తీసుకొచ్చేస్తే ఇక్కడ మిగిలేటివి x స్క్వేర్ ఉంటుంది, నెక్స్ట్ y స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 4x, నెక్స్ట్ ప్లస్ 6y కాన్స్టెంట్ కిందకి వచ్చి 9 4 అనేది ఉంటుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ 13, ఈ 16 ఇటువైపు వస్తే మైనస్ 16 ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. నెక్స్ట్ 16 నుంచి 13 పోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే మనకు ఒక పాయింట్ అనేది సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది, రేడియస్ అనేది ఇచ్చినప్పుడు వాటిని యూజ్ చేసేటువంటి ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషనే మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అనేది అవుతుంది. అయితే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూస్తే ఇలాగా అంటే ఈ సేమ్ ఇదే విధంగా సి అనేది రేడియస్ అనేది ఇవ్వడం జరిగింది, సి రేడియస్ ఇవ్వడం జరిగింది. ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఎందుకు ప్లస్ 1 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏ మైనస్ బి ప్రకారం y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y ఈక్వల్ టు 25 అవుతుంది. నెక్స్ట్ 25 ఇటువైపు తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y కాన్స్టెంట్ కింద తీసుకుంటే 1 ఇక్కడ వచ్చి 4 5 వస్తుంది. ఈ 25 లోపలికి వస్తే మైనస్ 25 ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y 25 నుంచి 5 పోతే మైనస్ 20 ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అనేది అవుతుంది. ఇందాక చెప్పినట్టుగానే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలో అలాగే మనకు రోమన్ 1లో ఫస్ట్లో ఉన్నటువంటి 6 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. 2 ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ కింద ఒకసారి చేయండి, ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఎలా వస్తుందో చూద్దాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ మైనస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2x కాస్ ఆల్ఫా, ఎందుకంటే 2ab కాబట్టి 2 ఇంటూ x ఇంటూ కాస్ ఆల్ఫా వస్తుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ మైనస్ 2y
సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. 1 స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ ఇక్కడ వచ్చి కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే దాని వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉన్నటువంటి వై స్క్వేర్ నెక్స్ట్ వచ్చి 2x కాస్ ఆల్ఫా నెక్స్ట్ 2y సైన్ ఆల్ఫా ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా అనేటువంటిది ప్లస్ 1 అయితే ఇటువైపు ఉన్నటువంటి 1 ఇటువైపు తీసుకొస్తాం -1 ఈక్వల్ టు 0 అవుతుంది. 1 లో 1 పోతే 0. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది? ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2x కాస్ ఆల్ఫా మైనస్ 2y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. అలాగే ఇక్కడ 6th ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది. అంటే 3rd 4th 6th అనేది ఇవ్వడం జరిగింది. ఇవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే ప్రాబ్లం ఎలా చేయాలనేది అలవాటు అవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో పెట్టి రిప్లై అనేది ఇస్తాను. నెక్స్ట్ ఫస్ట్ లెక్కలోనే మరికొన్ని ప్రాబ్లమ్స్ 7, 8, 9, 10 అనేటువంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ గా ఫస్ట్ ప్రాబ్లమ్ లో 10 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. 3 అనేది మనం చెప్పుకున్నాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ కోసం అనేది ఇస్తున్నాను. వీటిని ప్రాక్టీస్ చేసి ఆన్సర్ అంటే ఈక్వేషన్ అనేది కనుక్కోవచ్చు. కనుక్కున్న తర్వాత మనకు ఏదైనా దీనిలో డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అనేది చూస్తే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆట్ -4, -3. అంటే ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్ ఎలా వెళ్తున్నది అంటే త్రూ ఆరిజిన్ ద్వారా వెళ్తున్నటువంటి దానికి సెంటర్ వచ్చి -4, -3 అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే ఇచ్చినటువంటి సెంటర్ నుంచి మనకు సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎంత సెంటరు? -4, -3 అనేది సెంటర్. అయితే మనకి ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఈక్వేషన్ కావాలంటే సెంటర్ తో పాటు రేడియస్ కూడా అవసరం. ఇక్కడ రేడియస్ లేదు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే x + 4 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్. ఎందుకంటే రెండు మైనస్ కాబట్టి -(−) ప్లస్ అవుతుంది ఈక్వల్ టు r² అనేది ఈక్వేషన్. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. కానీ r వాల్యూ తెలియదు మనకు కాబట్టి r కోసం ఏంటంటే ఇది ఇక్కడ ఏమిచ్చంటే పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అన్నాడు. ఆరిజిన్ ద్వారా వెళ్తున్నది కాబట్టి ఆరిజిన్ అంటే ఏమొస్తుంది? ఆరిజిన్ అంటే పాయింట్ ఏంటి? 0,0 అనేది అవుతుంది. O 0,0 అనేటువంటి పాయింట్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 + 4 హోల్ స్క్వేర్ ప్లస్ 0 + 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r². అంటే మనం r కనుక్కోవడానికి అది దేని ద్వారా వెళ్తున్నది? ఆరిజిన్ ద్వారా వెళ్తున్నది కాబట్టి అంటే O 0,0 అనేది ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే 4² 0 + 4 అంటే 4 వస్తుంది. 0 + 4 16. 0 + 4 వస్తుంది. 4² అంటే 16. నెక్స్ట్ 3² అంటే 9 ఈక్వల్ టు r². అంటే r² ఈక్వల్ టు 25 అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చేటువంటి ఈక్వేషన్ లో r² అంటే 25 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ x + 4 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25 అనేది వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఎక్స్పెండ్ చేస్తే x² ప్లస్ 16 ప్లస్ 8x ప్లస్ y² ప్లస్ 9 ప్లస్ 6y ఈక్వల్ టు 25 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 25 ఇటువైపు తీసుకొని వస్తే x² ప్లస్ y² నెక్స్ట్ 8x ప్లస్ 6y నెక్స్ట్ ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఈ రెండు యాడ్ చేస్తే ప్లస్ 25 - 25 ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. అంటే ఈ పక్క ఉన్న 25 ఈ పక్క వచ్చింది. 25 క్యాన్సిల్ అయిపోతే అంటే 25 నుంచి 25 సబ్ట్రాక్షన్ చేస్తే 0 అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ x² ప్లస్ y² ప్లస్ 8x ప్లస్ 6y ఈక్వల్ టు 0. మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ x² ప్లస్ y² ప్లస్ 8x ప్లస్ 6y ఈక్వల్ టు 0. మరొకసారి చూస్తే మనకి ఇక్కడ ఆరిజిన్ ద్వారా వెళ్తున్నదని ఇచ్చాడు ప్లస్ సెంటర్ అనేటువంటిది -4, -3 అనేది ఇచ్చాడు. ఇందాక లెక్క మాదిరిగానే ఉన్నది. అయితే
ఇక్కడ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది కానీ రేడియస్ ఇవ్వలేదు. రేడియస్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ దేని ద్వారా అయితే వెళ్తున్నాదో పాసింగ్ త్రూ ఆర్జిన్ అన్నారు. ఒక పాయింట్ ఇచ్చింటే పాయింట్ అనేది ఈ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దీని నుంచి ఆర్ వాల్యూ అనేది కనుక్కుంటాం. వచ్చినటువంటి ఆర్ వాల్యూ ఇక్కడ ఈక్వేషన్ లో ఇక్కడ ఇచ్చినటువంటిది ఈక్వేషన్. సర్కిల్ ఏ ఈక్వేషన్? సర్కిల్ ఈక్వేషన్ అనేటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనేది ఈక్వేషన్ వచ్చింది. ఇందులో ఎక్స్ వై ప్లేస్ లో ఆర్జిన్ 0 0 కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఆర్ వాల్యూ అనేది ఆర్ స్క్వేర్ ఈక్వల్ 25 వచ్చింది. ఈ ఆర్ స్క్వేర్ ఈక్వల్ 25 అనేది ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ అనేది మనకు తెలియదు కాబట్టి ఆర్ వాల్యూ కనుక్కున్నటువంటి దాన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఏమైనా క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ కొట్టడం, ఫైనల్ గా మనకు వచ్చినటువంటి ఈక్వేషనే మనకు కనుక్కోవాల్సినటువంటి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనేది అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూస్తే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 2, -1 హ్యావింగ్ ద సెంటర్ అట్ 2, 3. ఇందాక చెప్పుకునేటువంటి ప్రాబ్లమే కాదు. ఇందాక వచ్చి ఆర్జిన్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. మనము దీన్ని కొంత డిఫరెంట్ గా ఇందాక చేసినట్టు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా అలాగే వస్తుంది. దీన్ని మరి వేరే విధంగా చేద్దాం. ఎలాగంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. సెంటర్ సి ఈక్వల్ టు 2, 3 ఇచ్చారు. నెక్స్ట్ ఒక పాయింట్ అనేది పి 2, -1 అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ రెండింటి నుంచి ఒక సర్కిల్ అనేది తీసుకుంటే సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. దీని నుంచి సర్కిల్ పైనటువంటి పి అనే పాయింట్ ఇవ్వడం జరిగింది. పి ఎంత 2, -1, సి అనేది 2, 3 ఇలా ఇవ్వడం జరిగింది. అయితే రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ అన్నప్పుడు ఏమవుతుందంటే సి నుంచి పీకి ఉన్నటువంటి డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. ఎందుకంటే సెంటర్ నుంచి సర్కిల్ పైన ఏదో ఒక పాయింట్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ నే మనం రేడియస్ అంటున్నాం. ఇదేమవుతుంది రేడియస్. కాబట్టి సిపి ఈక్వల్ టు ఆర్ అనేది అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డిస్టెన్స్ కనుక్కుంటున్నాం. డిస్టెన్స్ ఆర్ అవుతుంది. అయితే సిపి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ x1 y1 x2 y2 డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇక్కడ వచ్చి x1 2 - 2 2 ప్లస్ 3 ప్లస్ 1 ఈ 2 - 2 హోల్ స్క్వేర్ 3 + 1 హోల్ స్క్వేర్. ఏంటిది? సిపి స్క్వేర్ చేస్తున్నాం. ఎందుకంటే రూట్ పెట్టలేదు. సిపి స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రూట్ లేకుండా చేస్తున్నాం. నెక్స్ట్ ఇది వచ్చి 0 అవుతుంది. ఇక్కడ వచ్చి 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది. ఇక్కడ మనకు ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది? దేర్ఫోర్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 16 అనేది వస్తుంది. మనకి ఇక్కడ రేడియస్ అనేది కూడా కనుక్కునేసాం కాబట్టి మనకు సెంటర్ 2, 3 ఇవ్వడం జరిగింది. 3 అనేది మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు అంటే ఆర్ స్క్వేర్ అనేది కనుక్కున్నాం. ఎందుకంటే ఆర్ స్క్వేర్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 16 అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16 అలాగే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకంటే ఆర్ స్క్వేరే కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే x² ప్లస్ 4 - 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 - 6y ఈక్వల్ టు 16 వస్తుంది. 16 ఇటువైపు తీసుకొని వస్తే x² ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x నెక్స్ట్ మైనస్ 6y. నెక్స్ట్ కాన్స్టెంట్ వచ్చి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ వచ్చి 16 ఉన్నారు, ఇక్కడ వచ్చి 9 ఉన్నారు. 4 + 9 + 13. 16 ఇటువైపు వస్తే -16 ఈక్వల్ టు 0. సబ్ట్రాక్షన్ చేస్తే 16 నుంచి 13 పోతే x² ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 3 ఈక్వల్ టు 0. మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. ఇక్కడ మనం ఏం చేసాము, సెంటర్ ఇచ్చారు, ఒక పాయింట్ ఇచ్చారు కాబట్టి వీటి మధ్య డిస్టెన్స్ రేడియస్ అవుతుంది కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి రేడియస్ అనేది కనుక్కోవడం జరిగింది. ఇక్కడ కనుక్కున్నటువంటి రేడియస్ ని మనకు కావాల్సినటువంటి అంటే రేడియస్ వచ్చేసింది కాబట్టి సెంటర్ రేడియస్ రెండు ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏంటి, x మైనస్ ఇక్కడ సెంటర్ అనేటువంటిది h,
k కాబట్టి x మైనస్ k హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ h x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ కాబట్టి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. దీని నుంచి వచ్చినటువంటి ఈక్వేషనే మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అనేది అవుతుంది. ఫోర్త్ ప్రాబ్లం తీసుకుంటే సేమ్ ఇదే విధంగా ఇంతాక చేసినటువంటి థర్డ్ ప్రాబ్లం మారిగానే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ -2, 3 హ్యావింగ్ ద సెంటర్ అట్ 0, 0 అంటే ఇక్కడ -2, 3 ద్వారా వెళ్తున్నటువంటి సర్కిల్ అనేటువంటిది ఈ పాయింట్ ద్వారా వెళ్తున్నది. సెంటర్ వచ్చి 0, 0 అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ ఇందాక ఇచ్చినట్టు విధంగానే సెంటర్ సి వాల్యూ తెలుసు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి పాయింట్ సెంటర్ నుంచి రేడియస్ కనుక్కుంటాం. వచ్చినటువంటి రేడియస్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి సెంటర్ రేడియస్ ఉన్నప్పుడు యూజ్ చేసేటువంటి ఫార్ములా ఏంటి, x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అనే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ అనేది కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం కూడా సేమ్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 3, 4 ఇచ్చారు. సెంటర్ వచ్చి -3, 4 ఇచ్చారు. రెండు ప్రాబ్లమ్స్ సేమ్ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి దీని నుంచి ఫస్ట్ ఈ 2 సెంటర్ నుంచి పాయింట్ నుంచి రేడియస్ కనుక్కుంటాం. వచ్చిన రేడియస్ ని మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ అనేది కనుక్కుంటాం. సేమ్ రెండు ప్రాబ్లమ్స్ సేమ్ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి రెండు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లంకి వెళ్లే ముందు ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ గురించి కొంతసేపు దీని గురించి డిస్కస్ చేస్తే, ఎందుకంటే 5th తర్వాత 6th 7th అనేది ఈక్వేషన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ గురించి చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏది, ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అన్నటువంటి ఈ ఈక్వేషన్ ని మనం ఏమంటున్నాం అంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ అనేసి అంటాం. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ అనేసి, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ అంటే ఈ ఈక్వేషన్ ని. అయితే దీనికి ఇది ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ సర్కిల్ అవ్వాలి అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ సర్కిల్ అవ్వాలంటే కొన్ని కండిషన్ ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి a ఈక్వల్ టు b అవ్వాలి. అంటే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఈక్వల్ అనేది అవ్వాలి ఫస్ట్ కండిషన్. రెండోది ఏంటంటే ఇక్కడ ఏదైతే h అనేది ఇచ్చారో h అనేది h ఈక్వల్ టు 0 అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటంటే g² ప్లస్ f² మైనస్ c అంటే g² ప్లస్ f² మైనస్ c గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది అవ్వాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే రేడియస్ ఏదైతే g² ప్లస్ f² మైనస్ c అనేటువంటిది రేడియస్ కి ఈక్వేషన్, రేడియస్ కనుక్కోవడానికి ఫార్ములా. ఈ ఫార్ములా అనేది 0 ఈక్వల్ అయినా సరే దానికన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనకు డిస్టెన్స్ ఏదైనా చెప్పేటప్పుడు రేడియస్ అంటే ఇన్ యూనిట్లు అని చెప్తాం. 0 అంటే మనకు ఇందాక వచ్చింది ఏదైతే కోఆర్డినేట్ పైన ఇక్కడ సర్కిల్ అనేది ఉంటే, అంటే డాట్ గా కానీ సర్కిల్ ఉంటే అక్కడ రేడియస్ అనేది 0 అని చెప్పుకున్నాం. ఇంతకన్నా తక్కువ అంటే మనం ఎప్పుడు డిస్టెన్స్ అని అంటే రేడియస్ అనేది ఒక డిస్టెన్స్, వాటిని ఎప్పుడు నెగిటివ్ వాల్యూగా చెప్పకూడదు. డిస్టెన్స్ అనేది మైనస్ వాల్యూ చెప్పకూడదు. అందుకని ఇక్కడ వచ్చేటువంటి రేడియస్ అనేది 0 కంటే ఎక్కువ అనేది ఉండాలి. ప్లస్ a ఈక్వల్ టు b అవ్వాలి, h ఈక్వల్ టు 0. ఈ మూడు కండిషన్ కానీ సాటిస్ఫై అయితే ఇక్కడ ఇచ్చినటువంటి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ అన్నటువంటి ఈక్వేషన్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది సర్కిల్ అవుతుంది. మరొకసారి ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని మనం ఏమంటున్నామంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సెకండ్ డిగ్రీ అనేసి అంటాం. ఇక్కడ ఇచ్చే ఈ ఈక్వేషన్ సర్కిల్ అవ్వాలి అంటే a ఈక్వల్ టు b అంటే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ అనేది ఈక్వల్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 2hxy అన్న దాంట్లో h అంటే 0 అవ్వాలి. ఎందుకంటే ఒకసారి h ఈక్వల్ 0 అయిందంటే ఒకసారి దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. ab ఈక్వల్ కాబట్టి దాన్ని కామన్ తీసేస్తాం. అంటే మనం జనరల్ గా సర్కిల్ ఫార్ములా రాస్తే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఫార్ములా. ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా విధంగానే ఇది ఉండాలి అంటే x² ముందర y² ముందర ఉన్నటువంటి అంటే ఇది రెండు ఈక్వల్ అయిందంటే కామన్ తీసి అటువైపు పంపించేస్తాం. ఈ రెండింటి ముందర కోఎఫిషియంట్ అనేది 1 ఉండేట్టుగా చూసుకోవాలి. ఇక్కడ ఈక్వల్ కాకుండా ఉన్నప్పుడు కామన్ తీయడానికి వీల్లేదు కాబట్టి రెండు ఈక్వల్ అయితే కామన్ తీసేయచ్చు,
వీటి రెండింటి మధ్య కోఎఫిషియంట్ అనేది 1 ఉండేట్టుగా చూడొచ్చు. కాబట్టి a ప్లస్ b అనేది దీనికోసం. నెక్స్ట్ ఇక్కడ 2hxy అనేటువంటిది వచ్చింది. ఇక్కడ h 0 అయితేనే ఇందులో 2hxy అనేది లేకుండా ఉంటుంది. మనకి ఇక్కడ లేదు చూడండి, 2hxy xy లో ఏది లేదు. అంటే h 0 అయితే ఈ టోటల్ అనేది 0 అయిపోతుంది. ఈ 0 అయిపోయిందంటే ఈక్వేషన్ ఇది కనపడదు. నెక్స్ట్ ఇది మామూలే, ఏది ఇక్కడ వచ్చినటువంటి రేడియస్ అనేది ఏ ఈక్వేషన్ కన్నా సరే రేడియస్ 0 అయినా పర్లేదు, కానీ 0 కంటే తక్కువ ఉండకూడదు అనేటువంటిది ఈ కండిషన్. కాబట్టి మెయిన్ వచ్చి a ఈక్వల్ టు b అవ్వాలి, h ఈక్వల్ టు 0. ఈ రెండు కండిషన్ ఖచ్చితంగా సాటిస్ఫై అయితేనే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సెకండ్ డిగ్రీని సర్కిల్ అనేసి అంటాం. సర్కిల్ కావాలంటే a ఈక్వల్ టు b అవ్వాలి, h ఈక్వల్ టు 0 అనేది అవ్వాలి. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూస్తే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a if 2x square plus ay square minus 3x plus 2y minus 1 equal to 0 represents a circle and also find its radius. ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ఇక్కడ ఎలా ఉంది చూడండి, దీన్ని కంపేర్ చేస్తే దేంతో a x square plus 2h xy plus b y square plus 2gx plus 2fy plus c equal to 0. ఇది ఏంది, ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ అనేసి ఉన్నారు. సెకండ్ డిగ్రీ ఎలా చెప్తామంటే a కి ముందర అంటే x కోఎఫిషియంట్ x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ y స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏదైనా వాల్యూ ఉన్నది అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 ఉంది, a ఉంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంది, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సెకండ్ డిగ్రీ అవుతుంది. ఒకసారి దీంతో ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ ని 2x స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏముంది a y స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0 ని కంపేర్ చేస్తే మనకేంటి కండిషన్ ఏంటి, a ఈక్వల్ టు b అవ్వాలి, a ఈక్వల్ టు b రెండు ఈక్వల్ అవ్వాలి. అదే విధంగా అంటే దీని అర్థం ఏంటి, x స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ కావాలి. ఇక్కడ ఏమవుతుంది కంపేర్ చేసినప్పుడు a ఈక్వల్ టు 2 అనేది అవుతుంది. ఇక్కడ ఏదైతే a అనేది ఇచ్చారో అది 2 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది ఈక్వల్ కాబట్టి a ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ ఇంకా కామన్ h ఈక్వల్ టు 0, ఇక్కడ h అట్ట లేదు కాబట్టి ఇలా యూస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ నుంచి ఇక్కడ 2 a ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0 అనేటువంటిది ఈక్వేషన్. ఏ ఈక్వేషన్ ఇది, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సెకండ్ డిగ్రీ. నెక్స్ట్ దీంట్లోంచి 2 అంటే మనకు సర్కిల్ అవ్వాలి అంటే ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ అనేటువంటిది 1 గా ఉండాలి. కాబట్టి 2 ని కామన్ తీసేస్తే అంటే 2 కామన్ తీసి అటువైపు పంపిస్తాం అంటే ఇక్కడ ఏం మిగులుతుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇక్కడ వచ్చి మైనస్ 3/2 x ప్లస్ ఇక్కడ వచ్చి y మాత్రమే 2y ఉన్నది కాబట్టి 2 అనేది కామన్ చేసాం కాబట్టి y ఉంటుంది. నెక్స్ట్ మైనస్ 1/2 ఈక్వల్ టు 0 అనేది అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కామన్ తీసిన 2 ఇటువైపు వచ్చి మల్టిప్లై చేస్తే 0 నే అవుతుంది. ఇది మనకు సర్కిల్ ఈక్వేషన్. 2 కామన్ తీసినప్పుడు మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3/2x ప్లస్ y మైనస్ 1/2 ఈక్వల్ 0 అనేది ఈక్వేషన్ వచ్చింది. అయితే మనకి ఏం చేయమన్నా అంటే ఫైండ్ ఇట్స్ రేడియస్ అనేది ఇవ్వడం జరిగింది. రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ కనుక్కోవడానికి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 2gx అనేటువంటిది ఇచ్చారు. అంటే దీని ప్రకారము 2g ఈక్వల్ టు మనకేమొస్తున్నది మైనస్ 3/2 వస్తున్నది. అలాగే 2f ఈక్వల్ టు 1 వస్తున్నది. నెక్స్ట్ c ఈక్వల్ టు మైనస్ 1/2 అనేది. నెక్స్ట్ మైనస్ g మైనస్ f అనేటువంటిది సెంటర్ అనేది కనుక్కుంటున్నాం. సెంటర్ మైనస్ g మైనస్ f అనేది అంటే దీని నుంచి g వాల్యూ ఎంత వస్తుంది, g అనేది 3/4 అని వస్తుంది. మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ 2 ఇటువైపు వస్తే 4 వస్తుంది. 3/4 ఇక్కడ వచ్చి మైనస్ 1/2 వస్తుంది. ఇది సెంటర్ అయితే ఇక్కడ c వాల్యూ మైనస్ 1/2 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, రేడియస్ r ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అన్నటువంటిది రేడియస్ ఫార్ములా. రేడియస్ కనుక్కోవాలి కాబట్టి g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ కావాలి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే
జీ స్క్వేర్ అంటే 3 అంటే 9/16 ప్లస్ నెక్స్ట్ వచ్చి ఎఫ్ అంటే 1/-1/2 -1/2 కాస్త 1/4 అనేది అవుతుంది. నెక్స్ట్ సి అంటే -1/2 అనేది ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. జిఎఫ్సి వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసినాం. స్క్వేర్ కాబట్టి 9/16, ఇక్కడ 1/4 స్క్వేర్ ఉన్నది కాబట్టి సి వాల్యూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి 1/2 సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎం అనేది 16 ఎస్ఎం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 9 అలాగే వస్తుంది. ఇక్కడ వచ్చి 16 ని 4 తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. 4 1 4. నెక్స్ట్ అలాగే 16 ని 2 తో డివైడ్ చేస్తే 8 వస్తుంది. 8 1 8 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేస్తే ఇక్కడ 9 + 4 13, 13 + 8 21/16. రూట్ ఆఫ్ 21/16 వస్తుంది. దీన్ని రూట్ 21/4 యూనిట్స్ అనేది రాస్తాం. ఇక్కడ మనం ఏం చేసాము, మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏది 2x² + ay² - 3x + 2y - 1 = 0 అన్నటువంటిది ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సెకండ్ డిగ్రీ అన్నట్టు విధంగా ఉంది. కాబట్టి ఇది సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుందని ఇచ్చారు కాబట్టి మనము సర్కిల్ రిప్రజెంట్ చేస్తుందని తీసుకొని కంపేర్ చేసి ఏ వాల్యూ అనేది కనుక్కోవడం జరిగింది. ఫైండ్ ఏ వాల్యూ కాబట్టి ఏ వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ రేడియస్ కనుక్కోవాలి కాబట్టి దాన్ని ఏం చేసామంటే ఈక్వేషన్ 2 అనేది కామన్ తీస్తే 2 కామన్ తీసి ఇటువైపు పంపిస్తే 0 అయింది. ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ లో g, f -g, f అనే వాల్యూలు కనుక్కున్నాం. నెక్స్ట్ c అంటే -1/2 అనేది వచ్చింది. ఈ వాల్యూస్ ని యూస్ చేసి రేడియస్ r √g² + f² - c అనేటువంటిలో సబ్స్టిట్యూట్ చేసాం. లాస్ట్ లో √21/4 యూనిట్స్ అనేది వచ్చింది. ఇక్కడ రేడియస్ అన్నటువంటిది యూనిట్స్ లోనే చెప్తాం. ప్లస్ మనకు కావాల్సినటువంటి కండిషన్ ఇక్కడ ఈక్వేషన్ లో మనకి ఇందాక వచ్చినట్టు a = b అనే సాటిస్ఫై అయింది. అలాగే h = 0 సాటిస్ఫై అయింది. అలాగే రేడియస్ అనేది కూడా పాజిటివ్ వాల్యూ వచ్చింది. అంటే మన కండిషన్ లో రేడియస్ అనేది 0 రావచ్చు లేదా అంతకన్నా ఎక్కువ 0 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే r ≥ 0 గా ఉండాలి. 0కి ఈక్వల్ కానీ అంతకన్నా ఎక్కువ ఉండాలి. మైనస్ వాల్యూ అనేది ఇవ్వకూడదు. అది కూడా సాటిస్ఫై అనేది అవడం జరిగింది. ఆల్రెడీ మనకి ఇచ్చేసారు కాబట్టి సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దాన్ని యూజ్ చేసి మనకు కావాల్సినటువంటి ఏ వాల్యూ ఆర్ వాల్యూ అనేది కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూస్తే 7th ప్రాబ్లం కూడా 6th మాదిరిగానే ఉంది. కాకపోతే వాల్యూ a, b అనేటువంటి వాల్యూస్ అనేది కనుక్కోవాలి. అయితే ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ a ఉంది. నెక్స్ట్ y² ముందర కూడా 3 ఉంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంది, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సెకండ్ డిగ్రీ అనేది అవుతుంది. నెక్స్ట్ రిప్రజెంట్ ఏ సర్కిల్ రిప్రజెంట్ చేస్తుందని ఇచ్చేసాడు కాబట్టి మా కండిషన్ యూజ్ చేస్తాం. అలాగే ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుంటాం. ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కున్న తర్వాత వాటిని సబ్స్టిట్యూట్ చేసి సెంటర్ కనుక్కుంటాం. సెంటర్ ని యూజ్ చేసి సి ని యూజ్ చేసి రేడియస్ అనేది కనుక్కుంటాం. ఇది నాకు చెప్పిన ప్రాబ్లం మాదిరిగానే ఉంది కాబట్టి ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఏదైనా డౌట్ వస్తే కామెంట్లో పెట్టారంటే రిప్లై అనేది ఇస్తాం. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూసామంటే ఇఫ్ x² + y² + 2gx + 2fy - 12 = 0 represents a circle with center 2, 3 find g, f and its radius అనేటువంటి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చేటువంటి ఈక్వేషన్ ఏం ఈక్వేషన్ ఇచ్చారు, x² + y² + 2gx + 2fy - 12 = 0. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే -g, -f = 2, 3 అనేది అంటే సెంటర్. ఇది సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంతో పాటు ఈక్వేషన్ నుంచి c వాల్యూ ఏమవుతుందంటే -12 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఫైండ్ g, f కనుక్కోమన్నారు. సెంటర్ g -g, f అనేది 2, 3 అయినప్పుడు g = -2, f = -3 అనేది అవుతుంది. c = 12 అవుతుంది. అయితే మనకు ఫార్ములా రేడియస్ కనుక్కో. ఇట్స్ రేడియస్ అనేసి ఇచ్చారు. రేడియస్ r = √g² + f² - c అన్నటువంటిది రేడియస్ ఫార్ములా. దీంట్లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే -2² అంటే
4 ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే -3 అంటే 9 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 12. నెక్స్ట్ ఇవి యాడ్ చేస్తే 9 ప్లస్ 4 13 వస్తుంది. 13 ప్లస్ 12 రూట్ 25 అనేది వస్తుంది. ఆర్ ఈక్వల్ టు రూట్ 25 ఈక్వల్ టు 5 యూనిట్స్ అనేది వస్తుంది. అంటే మనకు ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఈక్వేషన్ లో నెక్స్ట్ సెంటర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సెంటర్ అనేది -g,f కాబట్టి g వాల్యూ -2 అవుతుంది, f వాల్యూ -3 అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లో c వాల్యూ -2 కాబట్టి -12 కాబట్టి అది రాసుకున్నాం. ఈ మూడింటిని యూజ్ చేసి g, f, c వాల్యూని యూజ్ చేసి రేడియస్ అనేది కనుక్కోవడం జరిగింది. అంటే మనం కనుక్కోమంది gf వాల్యూ కనుక్కోమన్నారు, అలాగే రేడియస్ కనుక్కోమన్నారు. gf వాల్యూ కనుక్కున్నాం, అలాగే రేడియస్ అనేది కనుక్కున్నాం. రేడియస్ ఎప్పుడు యూనిట్స్ లోనే చెప్పాలి. 9th ప్రాబ్లం లో కూడా ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. x² + y² + 2gx + 2fy = 0 అనేటువంటి ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంటే విత్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సెంటర్ -g, -f వాల్యూ ఇచ్చారు. ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రెండింటి నుంచి g, f ఇందాక ఎలాగైతే కనుక్కున్నాం gf కనుక్కుంటాం, అలాగే రేడియస్ అనేది కూడా కనుక్కుంటాం. నెక్స్ట్ అంటే ఇందాక చేసిన ప్రాబ్లం మాదిరిగానే కనుక్కుంటాము. నెక్స్ట్ 9th అయితే 10 ఇలాగే ఉన్నది. నెక్స్ట్ 11 లో ఒక 8 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఎలాగంటే gf కనుక్కొని gfc ఆధారంగా రేడియస్ అనేది ఎలా కనుక్కోవాలి అనేటువంటిది అంటే ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి gf కనుక్కుంటాం, c కనుక్కుంటాం, దాని నుంచి రేడియస్ ఎలా కనుక్కోవాలనేది 10th ప్రాబ్లం అదే మోడల్. నెక్స్ట్ 11 లో 8 ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిని వీడియో అంటే నెక్స్ట్ దీని తర్వాత ఇవి ఏవేవి ఉన్నాయో అవన్నీ ఇమేజ్ రూపంలో పెడతాను. వాటిని ఆధారంగా 10 నుంచి 10 ప్రాబ్లమ్ ప్లస్ 9 లో ఉన్నటువంటి 8 ప్రాబ్లమ్స్ అనేది ట్రై చేయండి. ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేస్తే రిప్లై అనేది ఇస్తాను. నెక్స్ట్ 12th నుంచి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.